వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మాట్లాడుకున్నాం, అవి కూడా చూసేయండి. అలాగే ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి MCQs గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మొదటి క్వశ్చన్ 211వ క్వశ్చన్, బద్దం ఎల్లారెడ్డికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ బద్దం ఎల్లారెడ్డి. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, బద్దం ఎల్లారెడ్డి స్వస్థలం పాత కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం. బద్దం ఎల్లారెడ్డి హోమ్ టౌన్ ఈజ్ ఇల్లంతకుంట మండల్ అండ్ ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. సెకండ్, బద్దం ఎల్లారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించిండు. బద్దం ఎల్లారెడ్డి ప్లేడ్ కీ రోల్ ఇన్ ద కమ్యూనిస్ట్ పార్టీ. థర్డ్, బద్దం ఎల్లారెడ్డి 13వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిండు. బద్దం ఎల్లారెడ్డి ప్రెసైడెడ్ ఓవర్ ద 13th ఆంధ్ర మహాసభస్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, బద్దం ఎల్లారెడ్డి స్వస్థలం పాత కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం. ముందుగా బద్దం ఎల్లారెడ్డి మనకి తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వారిలో మనం రావి, బద్దం, ముగ్ధం అని మాట్లాడుకుంటాం. అంటే రావి, బద్దం, ముగ్ధం అనే ముగ్గురు మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్ధం మోహినుద్దీన్ మనకి తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించిన వారు. మరి అందులో ఒకరు రావి నారాయణ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ బద్దం ఎల్లారెడ్డి గురించి. మరి ఆ బద్దం ఎల్లారెడ్డి యొక్క స్వస్థలం ఏంటి, పాత కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం. ఎస్, ద బద్దం ఎల్లారెడ్డి హోమ్ టౌన్ ఈస్ ఇల్లంతకుంట మండల్ అండ్ ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. అవును, ఈయన పాత కరీంనగర్ జిల్లాకు చెందిన ఇల్లంతకుంట మండలానికి చెందిన వ్యక్తి. సెకండ్, బద్దం ఎల్లారెడ్డి కమ్యూనిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిండు. ఎస్, బద్దం ఎల్లారెడ్డి ఈస్ ప్లేడ్ కీ రోల్ ఇన్ కమ్యూనిస్ట్ పార్టీ. సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. బద్దం ఎల్లారెడ్డి 13వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిండు. బద్దం ఎల్లారెడ్డి ప్రెసైడెడ్ ఓవర్ 13th ఆంధ్ర మహాసభ. ఎస్, బద్దం ఎల్లారెడ్డి మనకి తెలంగాణలో మొత్తం 13 ఆంధ్ర మహాసభలు జరిగాయి. మరి 13 ఆంధ్ర మహాసభలలో మనకి 11వ ఆంధ్ర మహాసభలో నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు అతివాదులు, మితవాదులు అనే 2 గ్రూపులుగా విడిపోవడం జరిగింది. అతివాదులు, మితవాదులుగా గ్రూపులుగా విడిపోవడం జరిగింది. మరి 12 మరి 13వ ఆంధ్ర మహాసభ నుంచి అతివాదులు కమ్యూనిస్టు భావాలతో సభలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మితవాదులు గాంధేయ భావాలతో మనకి సభలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా 13 ఆంధ్ర మహాసభలు నిర్వహించిన తర్వాత అతివాదులు ఎవరైతే ఉన్నారో అతివాదులందరూ రైతాంగ సాయుధ పోరాటం వైపు వెళ్ళడం జరిగింది. మరి మితవాదులు ఎవరైతే ఉన్నారో వారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పార్టీ ద్వారా మనకి 1952 ఎలక్షన్స్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే జైన్ ఇండియా ఉద్యమానికి తెర తీయడం జరిగింది. జైన్ ఇండియా ఉద్యమంలోకి రావడం జరిగింది. మనకి బద్దం ఎల్లారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించిండు. అలాగే బద్దం ఎల్లారెడ్డి 13వ ఆంధ్ర మహాసభకి అధ్యక్షతను వహించిండు. మనకి మొత్తం 13 ఆంధ్ర మహాసభలు జరిగినాయి. మరి 13 ఆంధ్ర మహాసభలకి ఎవరు 13 ఆంధ్ర మహాసభలకి అటెండ్ అయ్యారు అంటే మనకి రావి నారాయణ రెడ్డి 13 ఆంధ్ర మహాసభలకి అటెండ్ కావడం జరిగింది. మరి ఈ 13 ఆంధ్ర మహాసభలలో బద్దం ఎల్లారెడ్డి 13వ ఆంధ్ర మహాసభకు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో మనకి థర్డ్ పాయింట్ అనేది సరైన సమాధానం. థర్డ్ పాయింట్ ఇది సరైన సమాధానం.
బద్దం ఎల్లారెడ్డి 13వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిండు. బద్దం ఎల్లారెడ్డి ప్రెసైడెడ్ ఓవర్ 13th ఆంధ్ర మహాసభ. సో థర్డ్ పాయింట్ ఈస్ ఆల్సో correct. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 212వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ 13వ ఆంధ్ర మహాసభ 1946లో జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 13వ ఆంధ్ర మహాసభలో అతివాదులు ఆంధ్ర మహాసభను విడిచిపెట్టి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 3 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 జూలై 4లో ప్రారంభమైంది. తెలంగాణ పీస్ అండ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ బిగన్ ఆన్ జూలై 4, 1947. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, 13వ ఆంధ్ర మహాసభ 1946లో జరిగింది. ఎస్, మనకి మొదటి ఆంధ్ర మహాసభ అనేది 1930లో జరిగింది. 13వ ఆంధ్ర మహాసభ 1946లో జరిగింది. మరి ఇదే 1946లో మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. ఎప్పుడు? 1946 జూలై 4. ఎప్పుడైతే 1946 జూలై 4లో మనకి దొడ్డి కొమరయ్యని తుపాకీ తూటాతో కాల్చి చంపారో అప్పటి నుంచి మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. మరి 1946 జూలై 4లోనే మనకి దొడ్డి కొమరయ్య మరణించడం జరిగింది. దొడ్డి కొమరయ్య మరణంతో మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది 13వ ఆంధ్ర మహాసభతోనే 13వ ఆంధ్ర సభ నాయకులంతా 1946 ఆంధ్ర మహాసభలను విడిచిపెట్టి ఎప్పుడైతే దొడ్డి కొమరయ్య మరణించాడో ఆ దొడ్డి కొమరయ్య మరణంతో రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఎప్పుడు? 1946 జూలై 4 నాడు. సో ద 13th ఆంధ్ర మహాసభ వాజ్ హెల్డ్ ఇన్ 1946. Yes, our first Andhra Mahasabha was held in 1930 and 13th Andhra Mahasabha was held in 1946. So after 13th Andhra Mahasabha, but in 1946 July 4, Doddi Komarayya was passed away, and Doddi Komarayya is the first immortal in Telangana peasant armed struggle. So he was first victim to fall, or Doddi Komarayya is the first person to fall victim to that gun. So in that case, Doddi Komarayya was the first person or first immortal in Telangana peasant armed struggle. So in that case, during after Doddi Komarayya died, the 13th Andhra Mahasabha was closed and the leaders are entered in peasant armed struggle. So in that case, the 13th Andhra Mahasabha was held up to 1946, up to Doddi Komarayya passed away. So in that case, after Doddi Komarayya was died, the Telangana peasant revolt was begun in 1946 July 4 onwards. 1946 July 4 onwards. So the first point is correct. Second, 13వ ఆంధ్ర మహాసభలో అతివాదులు ఆంధ్ర మహాసభను విడిచిపెట్టి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. మనకి 13వ ఆంధ్ర మహాసభలోనే మనకి 13వ ఆంధ్ర మహాసభ అయిపోయింది. ఎప్పుడు? 1946లో ముగిసింది. ఎప్పుడైతే 13వ ఆంధ్ర మహాసభ 1946లో ముగిసిందో దొడ్డి కొమరయ్య మరణించాడో దొడ్డి కొమరయ్య మరణంతో చాలామంది ప్రజలు మేల్కోవడం జరిగింది. అలాగే అందరూ కూడా రైతాంగ సాయుధ పోరాటానికి ప్రారంభించడం జరిగింది. మరి ఆ రైతాంగ సాయుధ పోరాటంలో 13వ ఆంధ్ర మహాసభలో అతివాదులు ఆంధ్ర మహాసభలను విడిచిపెట్టి కమ్యూనిస్టు పార్టీలో చేరడం జరిగింది. మరి 13వ ఆంధ్ర మహాసభ ఏదైతే ఉన్నాయో మనకి 11వ ఆంధ్ర మహాసభలోనే నాయకులు అతివాదులు మితవాదులుగా విడిపోయారు. మరి ఎవరైతే అతివాదులు ఉన్నారో వారు ఆంధ్ర మహాసభలను విడిచిపెట్టి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఎప్పుడు? 1946 తర్వాత. So 13th Andhra Mahasabha exhumates left the Andhra Mahasabha and joined in
Communist Party. Joined in Communist Party. Why? Because so in 1946 July 4, Dodi Kumaraya was passed away. Dodi Kumaraya is the first immortal to fall victim to that gun. So in that case, the extremists left the Andhra Mahasabhas and joined in communist parties and began Telangana peasant armed struggle. So the second point is also correct. First point is correct and second point is also correct. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1947 జూలై 4లో ప్రారంభమైంది. కానీ ఇది సరికాని సమాధానం. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు ప్రారంభమైంది? 1946 జూలై 4న ప్రారంభమైంది. కానీ ఇక్కడ ఏమనుంది? 1946 జూలై 4 అని, 1947 జూలై 4 అని ఉంది. కాబట్టి ఇది ఏంటి? సరికాని సమాధానం. Telangana peasant armed struggle was begun in 1947 July 4. So this is not the correct one. Why? Because the peasant armed struggle was begun in 1946 July 4. 1946 July 4. రెండు 213వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ముగ్ధం మోహినుద్దీన్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం. ముగ్ధం మోహినుద్దీన్ హోమ్ టౌన్ ఈస్ ఆందోల్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సెకండ్, ముగ్ధం మోహినుద్దీన్ రాసిన పంట ఏ సంగ్ హే సంగ్ ఆజాదీ. The song A Sang Hai Sang Azadi written by Mugdam Mohinuddin. Mugdam Mohinuddin రాసిన నాటకం కూన్ కే నా కూన్. The play కూన్ కే నా కూన్ written by Mugdam Mohinuddin. మరి ఇప్పుడు ఇదివరకు రావి బగ్దం ముగ్ధం గురించి మాట్లాడుకుంటున్నాం. రావి బగ్దం గురించి అయిపోయింది. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ముగ్ధం మోహినుద్దీన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ముగ్ధం మోహినుద్దీన్ గురించి మొదటి పాయింట్, ముగ్ధం మోహినుద్దీన్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం. ముగ్ధం మోహినుద్దీన్ హోమ్ టౌన్ ఈస్ ఆందోల్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎస్. సెకండ్, ముగ్ధం మోహినుద్దీన్ రాసిన పాట ఏ జంగ్ హే జంగ్ ఆజాదీ. ఎస్, ముగ్ధం మోహినుద్దీన్ రాసిన పాట ఏ జంగ్ కే జంగ్ ఆజాదీ. ఏ జంగ్ కే జంగ్ ఆజాదీ రిటన్ బై ముగ్ధం మోహినుద్దీన్. నెక్స్ట్, ముగ్ధం మోహినుద్దీన్ రాసిన నాటకం కూన్ కే నా కూన్. ఎస్, ముగ్ధం మోహినుద్దీన్ సంగారెడ్డి జిల్లా, ఆందోళన మండలానికి చెందిన వ్యక్తి. మరి ఈయన ఏ సంగ్ హే సంగ్ ఆజాదీ అనే పాటను రాయడం జరిగింది. మరి ఈయన రాసిన నాటకం కూన్ కే నా కూన్, కూన్ కే నా కూన్. సో ఆల్ 3 points are the correct. ముగ్ధం మోహినుద్దీన్ హోమ్ టౌన్ ఈస్ ఆందోళన మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. The song A Sang Hai Sang Azadi written by Mugdam Mohinuddin. The play Koon Ke Na Koon written by Mugdam Mohinuddin. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one. 214వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ముగ్ధం మోహినుద్దీన్ స్థాపించిన సంస్థ Comrade Association. Comrade Association, an organization founded by Mugdam Mohinuddin. Second, Comrade Association Ninadam Azad Hyderabad. The slogan of the Comrade Association is Azad Hyderabad. Third, Mugdam Mohinuddin Karmika Nayakudu. Mugdam Mohinuddin is a labor leader. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ముగ్ధం మోహినుద్దీన్ స్థాపించిన సంస్థ కామ్రేడ్ అసోసియేషన్. ఎస్, ముగ్ధం మోహినుద్దీన్ కామ్రేడ్ అసోసియేషన్ని స్థాపించాడు. కామ్రేడ్ అసోసియేషన్ అన్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై ముగ్ధం మోహినుద్దీన్. సెకండ్, కామ్రేడ్ అసోసియేషన్ యొక్క నినాదం ఆజాద్ హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్. ద స్లోగన్ ఆఫ్ ద కామ్రేడ్ అసోసియేషన్ ఇస్ ఆజాద్ హైదరాబాద్. ఎస్, కామ్రేడ్ అసోసియేషన్ని స్థాపించిన ముగ్ధం మోహినుద్దీన్. మరి కామ్రేడ్ అసోసియేషన్ యొక్క నినాదం ఆజాద్ హైదరాబాద్. ముగ్ధం మోహినుద్దీన్ అతను కార్మిక నాయకుడు. కార్మికుల హక్కుల కోసం, కార్మికుల కోసం పోరాడిన వ్యక్తి ముగ్ధం మోహినుద్దీన్. అందుకే ఈయన్ని కార్మిక నాయకుడు అని పిలుస్తారు. కార్మిక నాయకుడు అని చెప్పి పిలుస్తారు ఎవరిని? ముగ్ధం మోహినుద్దీన్ని. సో
Comrade Association is an organization founded by Mugdam Mohinuddin. The slogan of this Comrade Association is Azad Hyderabad. And Mugdam Mohinuddin is a labor leader. So all 3 points are the correct. So option B, 1 to 3 are the correct one. 215వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, ముగ్ధమ్ మోహినుద్దీన్ కార్మిక నాయకుడు. ముగ్ధమ్ మోహినుద్దీన్ ఇస్ ఎ లేబర్ లీడర్. సెకండ్ పాయింట్, ముగ్ధమ్ మోహినుద్దీన్ ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించిండు. 3, ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహాలలో 8 విగ్రహాలు తెలంగాణ వారివి, అందులో ఒకటి ముగ్ధమ్ మోహినుద్దీన్ది. మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి, ముగ్ధమ్ మోహినుద్దీన్ ఇస్ లేబర్ లీడర్. ఎస్, కార్మిక హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, కార్మికుల యొక్క జీతాల కోసం పోరాడిన వ్యక్తి, అలాగే కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి ముగ్ధమ్ మోహినుద్దీన్. అందుకే ఆయనని కార్మిక నాయకుడు అని పిలిచేవారు. So the first point is correct. Mugdam Mohinuddin is a labor leader. So Mugdam Mohinuddin is worked for laborers and he was many programs was held for laborers. Many programs for so Mugdam Mohinuddin was held many programs for laborers. So in that case Mugdam Mohinuddin was called as labor leader. So the first point is correct. Second, Mugdam Mohinuddin ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించిండు. Mugdam Mohinuddin was founded an organization called Trade Union Congress. సో మనకి థర్డ్ పాయింట్ ఏంటి, ట్యాంక్ బండిపై ఉన్న విగ్రహాలలో 8 విగ్రహాలు తెలంగాణ వారివి, అందులో ఒకటి ముగ్ధమ్ మోహినుద్దీన్ది. ఎస్, మనకి ట్యాంక్ బండ్లో 8 విగ్రహాలు, మనకి ట్యాంక్ బండ్లో మొత్తం 33 విగ్రహాలు ఉన్నాయి. ఎప్పుడు మనకి ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాంక్ బండ్పై 33 విగ్రహాలను ఏర్పాటు చేసిండు. ఆ 33 విగ్రహాలలో కేవలం 8 మంది మాత్రమే తెలంగాణ వారివి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ 8 మందిలో మనకి ఒకరు ముగ్ధమ్ మోహినుద్దీన్. ఎంత అన్యాయం అంటే మనకి 25 మంది ఆంధ్ర వాళ్ళది, కేవలం 8 మంది మాత్రమే తెలంగాణ వారి ఏర్పాటు చేయడం చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే మన తెలంగాణలో ఉంటూ ఆంధ్ర వాళ్ళు వలస వచ్చి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసుకొని మనవి కేవలం 8 మంది విగ్రహాలను ఏర్పాటు చేయడం చాలా అన్యాయకరమైన విషయం. సో మనకి థర్డ్ పాయింట్ ఏంటి, ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహాలలో 8 విగ్రహాలు తెలంగాణ వారివి, అందులో ఒకటి ముగ్ధమ్ మోహినుద్దీన్ది. సో 8 of the statues on the tank band are from Telangana, one of which is Mugdam Mohinuddin. So all of 8 statues, one of is Mugdam Mohinuddin. So in tank band totally 13 statues are there. Totally 33 statues are there in tank band. So out of 33, 25 statues are Andhra statues. Only 8 statues are Telangana statues. So these statues were constructed on tank band by NTR government. So out of 8 Telangana statues, one of the statue is Mugdam Mohinuddin. And this is about third point. So third point is also correct, and second point is also correct, and first point is also correct. So all 3 points are the correct. So option B, 1 to 3 are the correct one. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.